విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవం రెండవ రోజు పంచముఖాలతో గాయత్రి దేవిగా బెజవాడ దుర్గమ్మ శుక్రవారం కావటంతో ఆలయానికి పోటెత్తిన భక్తకోటి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబైన ఇంద్రకీలాద్రి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓంకారం కనకదుర్గమ్మ రూపాల కనులు విందు. సామాన్యుల దర్శనాలకే ప్రాధాన్యత ఇస్తున్నామన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవిని దర్శించుకున్న ఎంపీ సీఎం చంద్రబాబు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి అమ్మ అనుగ్రహం ఉండాలని ఆకాంక్ష. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రిలో రెండవ రోజు పంచముఖాలతో గాయత్రి దేవిగా బెజవాడ దుర్గమ్మ భక్తులకి సాక్షాత్కరిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు అందులోనూ శుక్రవారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఓంకారం కనకదుర్గమ్మ రూపాలు కనుల విందు చేశాయి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాంప్రదాయబద్ధంగా అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తుల్ని ఆకట్టుకుంది. నవరాత్రులు ఆద్యంతం అమ్మవారి ఆలయంలో డప్పుల హోరుతో మారుమ్రోగింది. సామాన్యుల దర్శనాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రెండో రోజు శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి కనకదుర్గమ్మ వారి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారు దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మా అదృష్టం నిన్న ఒక అజ్ఞాత భక్తుడు బహుకరించిన కిరీటంని ఇవాళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ప్రప్రథమంగా అమ్మవారిని ఆ విగ్రహంలో దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రం అన్ని సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా
అమ్మవారు ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఈ మధ్య విజయవాడకు వరదల సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల వల్ల, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో అతి త్వరలో విజయవాడ నగరం వరద బాధితుల నుంచి తప్పించుకున్నాం. అటువంటి ఉపద్రవం మళ్ళీ ఇంకొకసారి విజయవాడ నగరానికి రాకుండా కరుణీకరించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరం కూడా ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నిన్న చూసాం, ఇవాళ చూసాం, అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా సంతోషం వ్యక్తం చేసి వెళ్ళిన సంఘటనలు నిన్న చూసాం. ఇటువంటి అరుదైన సంఘటనలు, ఇటువంటి ఘనత ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులకి, ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. యాప్ ద్వారా ఎంతమంది విఐపీలు వస్తున్నారు, ఎంత రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది కూడా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా యాప్లో కూడా పరిమితి లిమిట్లోనే విఐపీలను అలౌ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అమ్మవారికి రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం రోజున విఐపీ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఎటువంటి వెహికల్స్ కూడా కొండ మీదకి అలౌ చేయట్లేదు. కాబట్టి ముందు భక్తులకి సౌకర్యం కల్పించడమే ముందు మా ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం. తప్పకుండా ఎటువంటి అసౌకర్యం ఉన్నా కూడా మేమందరం ఈ 9 రోజులు కూడా ఇక్కడే ఉండి ఎటువంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా చూస్తాం. ఎంపీ హోదాలో కాదు, నవరాత్రుల సందర్భంగా, దసరా నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజుగా మొట్టమొదటిసారి ఇవాళ దర్శించుకుంటాం. ఇవాళ అమ్మవారి పునర్దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టం. ఇటువంటి అదృష్టం అమ్మవారి ప్రసాదించినందుకు ఆవిడికి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజున నవరాత్రుల సందర్భంగా ఈరోజున అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గతం రోజు మీరు అందరూ చూశారు, విజయవాడలోని వరద ప్రభావం వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో. అందులోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహోత్సవాల్లో భాగంగా గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ప్రత్యేకంగా రూపొందించిన 2 ఛత్రముల కింద స్వామివార్లను అలంకరించడం జరిగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరులు పురవీధుల్లో ఊరేగారు. నడవండి
దసరా ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అధికార యంత్రాంగం దసరా శరన్నవరాత్రికి ఏర్పాట్లు చాలా బాగా చేశారని ప్రశంసించారు. లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిచేసి భక్తులకి మెరుగైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని అన్నారు. అమ్మవారి కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా రెండో రోజు గాయత్రి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగిందండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే దుష్ట సంహరణ జరగాలని, మంచి ఎప్పుడు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేశారు. ఇంకను మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకి కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ మేము చూసిన తర్వాత పార్టీకి సంబంధించి మాకైతే మంచిగా ఉంది ఏర్పాట్లన్నీ. ఇంకనూ ఏమైనా లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా సరిదిద్ది మంచిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మరి సూచన కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా జీవితంలో స్థిరపడాలని, అలాగే ఏదైతే ఇక్కడ అమరావతి రాజధాని తలపెట్టామో ఆ రాజధాని విజయవంతంగా సాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం తగిన విధంగా ఏర్పాట్లు అన్ని బాగున్నాయని ప్రశంసించారు. అమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడే ఉండి ఎటువంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా చూస్తాం. ఎంపీ హోదాలో కాదు, నవరాత్రుల సందర్భంగా, దసరా నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజుగా మొట్టమొదటిసారి ఇవాళ దర్శించుకుంటాం. ఇవాళ అమ్మవారి పునర్దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టం. ఇటువంటి అదృష్టం అమ్మవారి ప్రసాదించినందుకు ఆవిడికి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ ఈ రోజున నవరాత్రుల సందర్భంగా ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మొన్న గతం రోజున మీరు అందరూ చూశారు, విజయవాడలోని వరద ప్రభావం వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో. అందులోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో భక్తులకి దుర్గమ్మ దర్శనమిస్తోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్ల ద్వారా తరలి వస్తున్నారు. దసరా ఉత్సవం అందులోనూ శుక్రవారం కావడంతో వేకువ నుంచి పోటెత్తిన భక్తజనంతో క్యూ లైన్ కిక్కిరిసిపోయింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకి ఎటువంటి లోటుపాట్లు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని, అమ్మవారి శక్తి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దసరా శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. 56 మందితో ప్రభుత్వం ఈ దసరా నవరాత్రుల కోసం వేసిన కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుందని భావిస్తున్నా. దానికి ఈ ఏర్పాట్లు సంతృప్తికరంగా చేసిన ప్రభుత్వాన్ని కూడా నేను బలంగా నమ్ముతున్నా. అలాగే మొన్న విజయవాడ నగరంలో వరదలు వచ్చినప్పుడు అమ్మవారి దయ వల్ల ప్రజలు బయటపడే పరిస్థితి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, దానికి అమ్మవారి శక్తి ప్రభుత్వానికి కావాలని, అలాగే ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని నా గణవరాజు ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున వేదమాత గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రీత్యార్థమైన కుంకుమ పూజని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాడేపల్లిలోని లిడ్ క్యాప్ కార్పొరేషన్ కార్యాలయంలో నేడు పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం గత ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్లోని నిధులను చర్మకారులకి సద్వినియోగం చేయకుండా కేంద్ర నిధులు వినియోగించుకోకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయంటూ తెలిపారు. రాష్ట్రంలోని చర్మకారులకి చంద్రబాబు ఏర్పాటు చేసిన నిధుల్ని సరిగా వినియోగించడం లేదు. గత ప్రభుత్వం చర్మకారుల కార్పొరేషన్ కింద కొన్న స్థలాలని గత ప్రభుత్వంలోని నాయకులు అన్యాక్రాంతానికి పాల్పడ్డారని మాణిక్యాలరావు ఆరోపించారు. తాను బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి చర్మకారుల కుటుంబాలకి ప్రతి ఉద్యోగాలతో పాటు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చర్మకారుల కుటుంబాలకి ప్రతి ఉద్యోగాలతో పాటు అభివృద్ధికి సహకరిస్తామని ఆయన తెలిపారు. ఓం స్వస్తిదా విసస్పతిర్వృత్రః విమృధో వసీ కేంద్ర పురయేతున స్వస్తిదా ఇంద్రః విష్ణుస్వాగం రక్షతు చక్రవూర్ధ్వం ధనః పూర్వగం సంతర దక్షిణమపరంగలో విజయచేనందగోదస్తాత్ అంతరే సుతరే స్త్రాః విఘ్నో విఘ్నాదీహో ప్రసాదాదింద్రో భయాత్ దుఃఖ్యాద్యమో వరుణో విగ్రహాత్ కుబేరోదక్షయాత్ శ్రీ సర్వాభ్య ఊనాభ్యః సమ్యక్ సుమనసః సర్వే రక్షन्तు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవం 2వ రోజు పంచముఖాలతో గాయత్రి దేవిగా బెజవాడ దుర్గమ్మ శుక్రవారం కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తకోటి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబైన ఇంద్రకీలాద్రి ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఓంకారం కనకదుర్గమ్మ రూపాల కనులు విందు.
సామాన్యుల దర్శనాలకే ప్రాధాన్యత ఇస్తున్నామన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్. ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవిని దర్శించుకున్న ఎంపీ సీఎం చంద్రబాబు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి అమ్మ అనుగ్రహం ఉండాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.